క్రితం జరిగిన పాఠంలో విద్యుత్ వలయాల్లో పదార్థాల వాహకత్వాన్ని గురించి మరియు వాటి నిరోధాన్ని గురించి తెలుసుకుందాం. ఒక పదార్థం గుండా విద్యుత్తును ప్రవహింపజేసే సామర్థ్యాన్ని వాహకత్వం అంటాము. వాహకంలోని స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల ప్రవాహానికి కలిగే వ్యతిరేకతను నిరోధం అంటాము. వివిధ రకాల పదార్థాలు వేరువేరు పరిమాణాల్లో విద్యుత్ ప్రవాహాన్ని నిరోధిస్తాయి. నిరోధానికి సంకేతం నిరోధాన్ని R అనే అక్షరంతో సూచిస్తాము. వాహకం యొక్క నిరోధం అది తయారు చేయబడ్డ నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది. వలయంలో నిరోధాన్ని కలుగజేసే ఏ వాహకాన్ని అయినా నిరోధకం అంటాము. వలయంలో ఏ బిందువు వద్ద నిరోధకం ఉన్నప్పటికీ మొత్తం వలయంలో ఎలక్ట్రాన్ల ప్రవాహం మందగిస్తుంది. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించేందుకు రియోస్టాట్ను ఉపయోగిస్తారు. ఈరోజు మనం పాఠంలో ఓం నియమాన్ని గురించి తెలుసుకుందాం. ఓం నియమం కంటే ముందు పదార్థాలు వాహకత్వాన్ని ఎలా కలిగి ఉంటాయి? తమ గుండా విద్యుత్తును ప్రవహింపనిచ్చే పదార్థాలన్నింటినీ వాహకాలు అనియు, తమ గుండా విద్యుత్తును పోనీయని పదార్థాలని అవాహకాలు అనియు మనం తెలుసుకున్నాం కదా. అదేవిధంగా విద్యుత్ వలయంలో పదార్థాలలో ఎలక్ట్రాన్ల ప్రవాహానికి పరమాణువుల కంపనాలు కలుగజేసే నిరోధాన్నే మనం విద్యుత్ నిరోధంగా నేర్చుకున్నాం. విద్యుత్ నిరోధము మరియు విద్యుత్ ప్రవాహాలపై వోల్టేజీ ఏ రకంగా పనిచేస్తుంది, ఒక వలయంలో ఒక వోల్టేజీని ఒక నిరోధాన్ని కనెక్ట్ చేసినప్పుడు ఏ రకంగా ఇవి పనిచేస్తాయి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహం విద్యుత్ వోల్టేజీకి ఏ రకమైన సంబంధాన్ని కలిగి ఉంటుందో మనం గమనిద్దాం. ఒక విద్యుత్ వలయంలో వోల్టేజీని క్రమంగా పెంచుతూ పోయినట్లయితే విద్యుత్ ప్రవాహం కూడా క్రమంగా పెరుగుతుంది. వలయంలో వోల్టేజ్ V మరియు కరెంటు I ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటాయి. మొదట ఒక వలయంలో మనం చిన్న బ్యాటరీతో ప్రారంభిద్దాం. ఈ బ్యాటరీకి శ్రేణి పద్ధతిలో మరొక బ్యాటరీని క్రమంగా అమరుస్తూ పోదాం. అంటే శ్రేణి పద్ధతిలో సంధానం చేసిన విద్యుత్ వలయంలో క్రమంగా వోల్టేజీ పెరుగుతుందన్నమాట. ఈ పెరిగే వోల్టేజీతో పాటు విద్యుత్ ప్రవాహం కూడా క్రమంగా పెరుగుతుంది. మొదట ఒక బ్యాటరీని అనుసంధానం చేసి అమ్మీటర్లోని రీడింగును గమనిద్దాం. ఆ తర్వాత క్రమంగా ఒక్కొక్క బ్యాటరీని పెంచుతూ పోతే అమ్మీటర్లో రీడింగు కూడా క్రమంగా పెరుగుతుంది. అంటే విద్యుత్ ప్రవాహము వోల్టేజీకి అనులోమానుపాతంలో ఉందన్నమాట. అదేవిధంగా ఒక విద్యుత్ వలయంలో నిరోధాన్ని క్రమంగా మనం మారుస్తూ పోతే విద్యుత్ ప్రవాహం ఏమవుతుంది? ఇప్పుడు మనం ఒక విద్యుత్ వలయంలో నైక్రోమ్ తీగని కనెక్ట్ చేద్దాం. ఈ నైక్రోమ్ తీగ యొక్క పొడవు 5 సెంటీమీటర్లు. మీకు తెలుసు నైక్రోమ్ తీగ మంచి హీటింగ్ ఎలిమెంట్ కాబట్టి ఇప్పుడు కనెక్ట్ చేసినప్పుడు అది వేడి ఎక్కుతుంది. చూసారా? సో జాగ్రత్తగా ఉండాలా. అంటే యామ్మీటర్ రీడింగ్ని ఇప్పుడు మీరు గమనించండి. ఇప్పుడు మనము 10 సెంటీమీటర్ల పొడవు ఉన్న నైక్రోమ్ తీగని కనెక్ట్ చేద్దాం. వలయంలో కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసి యామ్మీటర్ రీడింగ్ని గమనిద్దాం.
ఇప్పుడు ఏం జరిగింది, యామ్మీటర్ రీడింగు తగ్గింది. అంటే నైక్రోమ్ తీగ యొక్క పొడవును పెంచినప్పుడు యామ్మీటర్ రీడింగు తగ్గింది. అంటే నిరోధం పెరిగిద్ది కొద్దీ రీడింగు తగ్గిందన్నమాట. వలయంలో నిరోధం పెరిగితే కరెంటు విలువ తగ్గుతుంది. అంటే విద్యుత్ నిరోధానికి విద్యుత్ ప్రవాహం విలోమానుపాతంలో ఉందన్నమాట. ఓం నియమం ప్రకారం స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వలయంలోని విద్యుత్ ప్రవాహం వోల్టేజీకి అనులోమానుపాతంలోను నిరోధానికి విలోమానుపాతంలోను ఉంటుంది. దీనినే మనం ఓం నియమం అని అంటాం. స్థిర ఉష్ణోగ్రత T వద్ద వాహకంలోని విద్యుత్ ప్రవాహం I ఆ వాహకం రెండు చివరల మధ్యనున్న పొటెన్షియల్ భేదం Vకి అనులోమానుపాతంలో ఉంటుంది. ఏదేని వాహకం రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం 1 వోల్టు అయి దానిలో ప్రవహించే కరెంటు 1 ఆంపియర్ అయితే ఆ వాహక నిరోధము R 1 ఓం అంటాం. ఓంని సూచించేందుకు ఈ గుర్తుని ఉపయోగిస్తాము. దీనిని ఓం అని చదువుతాం. ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ నిరోధము వాహకం యొక్క ఏ అంశాలకు సమానంగా ఉంటుందో మరి మనం ఇప్పుడు గమనిద్దాం. ఒక విద్యుత్ వలయంలో వాహకాన్ని ఒక పొడవును తీసుకుందాం. అంటే సుమారుగా 5 సెంటీమీటర్ల పొడవు గల ఒక మాంగనీస్ వైరుతో విద్యుత్ వలయాన్ని అనుసంధానం చేద్దాం. విద్యుత్ నిరోధం కొంత కలిగి ఉంటుంది కాబట్టి అమ్మీటర్ రీడింగ్ను మనం గుర్తించవచ్చు. ఇదే విద్యుత్ తీగను 5 సెంటీమీటర్లకు రెట్టింపుగా పెంచుదాం. అంటే 5 సెంటీమీటర్ల నుండి 10 సెంటీమీటర్ల పొడవు గల మాంగనీసు వైరును మనం అనుసంధానం చేద్దాం. ఈ రకంగా అనుసంధానం చేసినప్పుడు విద్యుత్ నిరోధం తప్పనిసరిగా పెరుగుతుంది. దీన్ని మనం అమ్మీటర్ రీడింగ్ ద్వారా గమనించవచ్చు. అమ్మీటర్ రీడింగు తగ్గిపోతుంది. అంటే వలయంలో విద్యుత్ నిరోధం పెరిగిందన్నమాట. ఈ ప్రయోగం ద్వారా మనం ఏం గమనిస్తాం? విద్యుత్ నిరోధము వాహకం యొక్క పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. R ఈజ్ ప్రపోర్షనల్ టు L అంటే నిరోధం పొడవునకు అనులోమానుపాతంలో ఉంటుంది. అదేవిధంగా వాహకం యొక్క క్రాస్ సెక్షన్ అంటే వాహకం యొక్క అడ్డుకోత వైశాల్యానికి నిరోధం విలోమానుపాతంలో ఉంటుందన్నమాట. విద్యుత్ వలయాల్లో విద్యుత్ నిరోధానికి ప్రమాణం ఓంగా మనకు తెలుసు కదా. అంటే ఒక విద్యుత్ వలయంలో 2 బిందువుల మధ్య పొటెన్షియల్ భేదం 1 వోల్ట్ అయితే ఆ 2 విద్యుత్ బిందువుల మధ్య విద్యుత్ ప్రవాహాన్ని మనం 1 ఆంపియర్గా గుర్తించినట్టయితే ఆ కండక్టర్ యొక్క నిరోధాన్ని మనం 1 ఓంగా గుర్తిస్తాం. అంటే 1 ఓం ఈజ్ ఈక్వల్ టు 1 వోల్ట్ బై 1 ఆంపియర్ అన్నమాట. దీనినే మనం నిరోధానికి ప్రమాణంగా అంటాం. విద్యుత్ నిరోధానికి ప్రమాణము ఓం. R ఈజ్ ఈక్వల్ టు V బై I లో V ఈజ్ ఈక్వల్ టు 1 వోల్టు, I ఈజ్ ఈక్వల్ టు 1 ఆంపియర్ అయితే R ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ ఈక్వల్ టు 1 వోల్టు బై I ఈజ్ ఈక్వల్ టు 1 ఆంపియర్
అవుతుంది. ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ నుండి విద్యుత్ సరఫరా చేసేందుకు గాను ఈ హైటెన్షన్ వైర్స్ని సబ్స్టేషన్స్కి కనెక్ట్ చేస్తారు. ఈ వైర్లను మీరు ఎప్పుడైనా గమనించారా? వీటి యొక్క ముఖతల వైశాల్యం చాలా లావుగా ఉంటుంది. కారణం ఇవి అత్యధిక వోల్టేజ్ని ఒక బిందువు నుండి ఇంకొక బిందువుకు సరఫరా చేస్తాయి కాబట్టి వీటిలో ఉండే నిరోధకం తక్కువగా ఉండాలి. మనం ఇందాకే గమనించాం, విద్యుత్ నిరోధము ముఖతల వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. వీటి ముఖతల వైశాల్యము ఎక్కువ కాబట్టి విద్యుత్ నిరోధం వీటికి తక్కువగా ఉంటుంది. ఈ నిరోధాలన్నింటినీ మెగా ఓంలలోను కిలో ఓంలలోను కొలుస్తారు. అంటే అతి ఎక్కువ నిరోధాన్ని మెగా ఓంలలోను, అతి ఎక్కువ నిరోధాన్ని కిలో ఓంలలోను రెండు పెద్ద యూనిట్లుగా కొలుస్తారన్నమాట. నిరోధము ఆర్ విలువ ఎక్కువగా ఉంటే కిలో ఓంలు, మెగా ఓంలలో కొలుస్తారు. కిలో ఓంలను కే ఓం గాను, మెగా ఓంలను ఎం ఓం గాను రాస్తాం. ఒక కిలో ఓం ఈజ్ ఈక్వల్ టు 10 to the power of 3 ఓమ్స్ గాను, ఒక మెగా ఓం ఈజ్ ఈక్వల్ టు 10 to the power of 6 ఓమ్స్ గాను ఉంటుంది. ఒక కిలో ఓం విలువ 10⁻³ ఓంలకు సమానం. ఒక కిలో ఓం ఈజ్ ఈక్వల్ టు 10 to the power of 3 ఓమ్స్. ఒక మెగా ఓం విలువ 10⁻⁶ ఓంలకు సమానం. ఒక మెగా ఓం ఈజ్ ఈక్వల్ టు 10 to the power of 6 ఓమ్స్ లేదా ఒక మెగా ఓం ఈజ్ ఈక్వల్ టు 10 to the power of 3 కిలో ఓమ్స్. ఈ యూనిట్లను మనం హై పవర్ టెన్షన్కు వాడే వైర్లలోనూ ఉపకరణాల్లోనూ ఎక్కువగా ఉపయోగిస్తాం. అదేవిధంగా మైక్రో పరికరాలైన ఎలక్ట్రానిక్ పరికరాలు అంటే మీ ఇండ్లలో వాడే టీవీలు, కంప్యూటర్లు లాంటి వాట్లలో డీసీ సర్క్యూట్లు ఉంటాయి. అంటే వీటిల్లో ప్రవహించే విద్యుత్తు ఏకముఖ విద్యుత్ ప్రవాహపు దన్నమాట. ఈ ఏకముఖ విద్యుత్ ప్రవాహంలో వోల్టేజీ తక్కువగా ఉంటుంది కాబట్టి మనం సన్న వైర్లను వాడుతుంటాం. కారణం వీటికి నిరోధం ఎక్కువ. వీటి ముఖతల వైశాల్యం తగ్గింది కాబట్టి నిరోధం పెరిగిందన్నమాట. వీటిని వాడటం మూలాన మనం వాడే పరికరాలకి నిరోధం ఎక్కువగా ఉండేట్టుగా ఇవి చేస్తాయి. ఇంతవరకు మనం విద్యుత్ వలయాల్లో వోల్టేజీకి, విద్యుత్ ప్రవాహానికి, నిరోధానికి మధ్య ఉండే సంబంధాన్ని గురించి తెలుసుకున్నాం. ఇదే విషయాన్ని మనం ఇంకో రకంగా కూడా చదవవచ్చు. ఒక తమాషా త్రిభుజంలో త్రిభుజం యొక్క పై భాగాన్ని V గాను, త్రిభుజం కింద భాగాన్ని 2 భాగాలుగా చేసి ఒక భాగంలో Iని, ఒక భాగంలో Rని కనుక రాస్తే Vకి, Iకి మరియు Rకి ఈ మూడింటికి మధ్య గల సంబంధాన్ని ఒకేసారి మనం చదవవచ్చు. అది ఎలాగంటే చూద్దామా మరి? ఒక త్రిభుజాన్ని ఈ విధంగా 3 భాగాలుగా విభజించాలి. ఈ 3 భాగాల్లో ఈ విధంగా V, R మరియు ఐలను రాద్దాం. V కింద ఉన్న అడ్డుగీత భాగహారాన్ని, R మరియు ఐల మధ్య ఉన్న నిలువు గీత గుణకారాన్ని సూచిస్తుంది. దీన్నే మనం తమాషా త్రిభుజంగా పిలుస్తున్నాం. ఈ త్రిభుజం ఆధారంగా మనకు కావలసిన రాశి యొక్క విలువను తెలుసుకునేందుకు అవసరమైన సమీకరణాన్ని రాబట్టవచ్చు. ఉదాహరణకి V విలువను మనం తెలుసుకోవాలంటే V భాగాన్ని బొటనవేలితో మోద్దాం. అంటే V విలువ R ఇంటూ I అన్నమాట.
అదేవిధంగా ఆర్ను బొటనవేలుతో మూస్తే ఆర్ విలువ V/I గా గుర్తించవచ్చు. ఇదే విధంగా I విలువని V/R గా గుర్తించవచ్చు. అంటే V మరియు R ఇంకా I విలువలను మూడింటిని ఈ త్రిభుజాన్ని ఉపయోగించి తెలుసుకోవచ్చు అన్నమాట. వోల్టేజీని X అక్షంపై, కరెంటుని Y అక్షంపై తీసుకొని ఈ రెండింటికి ఒక గ్రాఫ్ని కనుక గీసినట్టయితే ఈ గ్రాఫ్ రేఖీయంగా ఉంటుంది. అంటే మూల బిందువు గుండా పోయే ఒక రేఖను ఇది సూచిస్తుందన్నమాట. మనం ఓమియ వాహకాలన్నీ కూడా రేఖీయ వాహకాలని చెప్పుకున్నాం. ఇది ఈ సత్యాన్ని మనకు నిరూపిస్తుంది. ఓమీయ వాహకాలు. ఓం నియమాన్ని పాటించే వాహకాలను ఓమీయ వాహకాలు లేదా రేఖీయ వాహకాలు అంటాం. అంటే ఓమియ వాహకాలన్నీ కూడా రేఖీయ వాహకాలు కాబట్టి VIలకు గీసినటువంటి రేఖ మనకి ఒక రేఖీయాత్మకంగా ఉంది. ఒక విద్యుత్ వలయంలో VIలకు గీసిన గ్రాఫ్ సరళ రేఖాత్మకంగా కాక వక్రరేఖ రూపంలో ఉంటే ఉపయోగించిన వాహకాలను మనం అఓమియ వాహకాలు అంటాం. అవోమీయ వాహకాలు. ఓం నియమాన్ని పాటించని వాహకాలను అవోమీయ వాహకాలు అంటాం. ఇప్పుడు మనం ఓం నియమాన్ని ఉపయోగించి ఒక సమస్యను చేద్దామా మరి? 30 ఓంల నిరోధం చివరల 4.5 వోల్టుల పొటెన్షియల్ భేదము కలగజేసే ఆ వలయంలో కరెంటు విలువ ఎంతో లెక్క కడదాం. వోల్టేజీ V ఈజ్ ఈక్వల్ టు 4.5 వోల్ట్. నిరోధము 30 ఓంలు. ఓం నియమం ప్రకారం కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు V/R. కావున ఈ సమీకరణంలో V మరియు R ల విలువలు ప్రతిక్షేపించటం ద్వారా కరెంటు విలువను కనుగొంటే 0.15 యాంపియర్లుగా ఉంటుంది. అంటే వలయంలో విద్యుత్ ప్రవాహం 0.15 యాంపియర్లు. ఇంతవరకు మనం ఓం నియమాన్ని విస్తారంగా తెలుసుకున్నాం కదా. ఇంకా ఈ విషయాన్ని గురించి సమగ్రంగా తెలుసుకోవాలంటే విద్యుత్తుకు సంబంధించిన పుస్తకాల నుండి తెలుసుకోండి. ముఖ్యాంశాలు. విద్యుదావేశాల ప్రవాహ రేటునే కరెంటు అంటారు. యాంపియర్. యాంపియర్ అనేది కరెంటుకు ప్రమాణం. 1 సెకను కాలంలో 1 కూలుంబు విద్యుదావేశం ప్రవహిస్తే దానినే మనం యాంపియర్ అంటాం. విద్యుత్ ప్రవాహాన్ని కొలిచేందుకు ఉపయోగించే సాధనం అమ్మీటరు. ఇది కరెంటుని యాంపియర్లలో కొలుస్తుంది. స్థిర ఉష్ణోగ్రత T వద్ద వాహకంలోని విద్యుత్ ప్రవాహం I ఆ వాహకం 2 చివరల మధ్యనున్న పొటెన్షియల్ భేదం Vకి అనులోమానుపాతంలో ఉంటుంది.
ఏదేని వాహకం రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం 1 వోల్టు అయి దానిలో ప్రవహించే కరెంటు 1 యాంపియర్ అయితే ఆ వాహక నిరోధం R 1 ఓం అంటాం. ఓంను సూచించేందుకు ఈ గుర్తును ఉపయోగిస్తాం. దీనినే ఓం అని చదువుతాం. R ఈజ్ ఈక్వల్ టు V బై Iలో V ఈజ్ ఈక్వల్ టు 1 వోల్టు, I ఈజ్ ఈక్వల్ టు 1 యాంపియర్ అయితే R ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ ఈక్వల్ టు 1 వోల్టు బై I ఈజ్ ఈక్వల్ టు 1 యాంపియర్ అవుతుంది.